అన్నీ ప్రతిదీ పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్, రెడీగా ఉండండి. హలో గైస్, మరి చూసుకుంటే పెద్ద తాలూకా ప్రీ రిలీజ్ ఈవెంట్ బెజవాడలో మన జరగబోతుంది. మరి కొన్ని గంటలు కూడా అక్కర్లేదు, మరి కొన్ని నిమిషాల్లో స్టార్ట్ అయిపోద్ది. ఆల్రెడీ మన చరణ్ గారు అయితే అగైన్ బెజవాడ ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసారు. సో ఆయన బాడీగార్డ్తో సహా జాహ్నవి కపూర్, బుచ్చిబాబు వీళ్ళందరూ కూడా ల్యాండ్ అయిపోయారు. బట్ ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటి అంటే ఇంకెవరో కూడా ఎక్స్ట్రా గెస్ట్ అయితే రావట్లేదు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి చరణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు వస్తారు గెస్ట్గా. ఏదైనా కళ్యాణ్ గారు కానీ లేకపోతే చిరంజీవి గారు ఎవరో ఒకరు. ఏ సినిమా అయినా మీరు చూసుకోండి, నైవేద్య రామ కానీ అగైన్ గేమ్ చేంజర్ కానీ, సో ఏదైనా సరే మీరు తీసుకోండి ఎగ్జాంపుల్. బట్ ఈసారి ఏంటంటే వాళ్ళు ఎవరు రావట్లేదు అనేది ఇన్ఫర్మేషను. సో వాళ్ళ తాలూకా అగైన్ పనుల్లో బిజీగా ఉన్నారు. బట్ ఈసారి ఏంటంటే సోలోగా చరణ్ గారు మాత్రమే ఈవెంట్ని హ్యాండిల్ చేయబోతున్నారు. అగైన్ ఇక్కడ ఏంటంటే గైస్ ఒక ఎక్స్ట్రా గెస్ట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆ స్థాయి వరకు పెరిగిపోయింది. సో మన అగైన్ ఫ్యాన్స్ కూడా ఎయిర్పోర్ట్ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడైతే జరగబోతుందో ఆ గ్రౌండ్స్ అక్కడ వరకు కూడా భారీ బైక్ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు గైస్. అసలు మ్యాసివ్, అసలు కంప్లీట్ రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. ఈవెన్ ఆ పోలీసులు కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో అంత క్రౌడ్, అంత ఫ్యాన్స్, నిజంగా స్టార్ హీరోకి అంతమంది రావడం అనేది అగైన్ మిగతా హీరోలకు వస్తారో లేదో నేను చెప్పలేను. బట్ చరణ్ గారికి మాత్రం మ్యాసివ్ క్రేజ్ ఉంది బెజవాడలో. సో మన అఫీషియల్ ట్విట్టర్ పేజ్ నుంచి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటే ఒక విజువల్స్ మీరు చూపిస్తాం ఇప్పుడు, అలాగే ఒక సౌండ్ మీకు వినిపిస్తామని చెప్పి. సో సర్ప్రైజ్ ఏంటి అంటే మసా వీడియో సాంగ్ ఏదైతే ఉందో మనకు అది ఓన్లీ ఆడియో మాత్రమే మనకు రిలీజ్ చేశారు కదా. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దానికి సంబంధించిన వీడియో అయితే మనకు చూపించబోతున్నారంట. సో అది కూడా ఒక సర్ప్రైజ్ అని మనం ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు. సో మసా మనకి బాగా ఎక్కేసింది గైస్. చాలామందికి ఆ మధ్యలో వచ్చే ఆ చరణం ఇవన్నీ ఏవైతే వచ్చాయో చాలా బాగా ఎక్కింది. ఇది ఇప్పుడు వీడియో సాంగ్తో సహా చూస్తే ఖచ్చితంగా ఇంకా ఇంప్రెస్ అవుతారు. సో నేనైతే వెయిటింగ్, ఈ ఈవెంట్లో ఏం మాట్లాడతారు ఏంటి, బుచ్చిబాబు ఏంటి. సో ఇంతవరకు ఇంటర్వ్యూలు ఇవన్నీ ఇచ్చారు, ఇవన్నీ ఒక లెక్క. బట్ ఈ ఈవెంట్ అనేది ఒక లెక్క అనమాట. ఈవెంట్కి ఏంటంటే కంప్లీట్గా హైప్ పెంచే విధంగానే జరుగుతుంది అది. చూద్దాం ఏం జరగబోతుందో ఏంటో. సో స్టే ట్యూన్.